సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జెండా పండుగ ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ సిద్దాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట సమగ్ర అభివృద్ది టీఆర్ఎస్తోనే సాధ్యమని, పాంచజన్యం సిద్దాంతంతో పార్టీ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తోందని పేర్కొన్నారు. జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సంగారెడ్డి జిల్లా కేంద్రానికి విచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అధినేత్రి మన సంగారెడ్డికి ఆదివారం 7వ తారీఖు రోజు పొద్దున 11 గంటలకు విచ్చేస్తున్నారు. ఆమె స్వస్థలాలతో జెండా పండుగ, జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అట్లానే భారీ ఎత్తున మన ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కవితక్క అభిమానులు మరియు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ, తర్వాత ఆ ప్రోగ్రాంని అత్యధికంగా మన జిల్లాలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నందుకు భారీ ఎత్తున మనం జన సమీకరణతో ఆమెకు ఆహ్వానం పలకాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దయాకర్ రెడ్డి, జెండా పండుగ సంగారెడ్డి ఇన్ఛార్జ్. మనకు ర్యాలీ, బైక్ ర్యాలీ తర్వాత ఊరేగింపు ఉంటుంది. అది మనకు సంగారెడ్డి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్ ఎన్టీఆర్ విగ్రహం నుండి మొదలుకొని తెలంగాణ తల్లి విగ్రహము కలెక్టరేట్ ఆపోజిట్ అక్కడి వరకు మనకు ర్యాలీ ఉంటుంది సంగారెడ్డి నియోజకవర్గంలో. కాబట్టి అభిమానులందరూ ఆ భారీ ఊరేగింపులో పాల్గొనవలసిందిగా, కవితక్కను మనం ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. తెలంగాణ రక్షణ సమితి రక్షణ సేన జిందాబాద్, తెలంగాణ రక్షణ సేన జిందాబాద్ జిందాబాద్. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి.